పంచాంగము శ్రవణం వినడం ద్వారానే మనకు ఫలితాలన్నీ వస్తాయా? రావు. మనము గుడ్డిగా వెళ్ళకుండా రెండో కోణాన్ని చూడమని చెప్పింది. ఆ రెండో కోణం ఏమిటయ్యా అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. ఏదైతే మంచి ఆలోచనలతో మంచి గుణముతో నువ్వు చేసే ఎటువంటి చెడు లేకుండా చేసేటువంటి పనిగా మారుస్తూ, గంగా స్నానం అంటే నువ్వు చేసే పనిని సంపూర్ణమైనటువంటి నిబద్ధతతో చేసే విధంగా, గోదాన తుల్యం నృణాం అంటే గోవును దానం చేసిన, గోవులో సమస్త దేవతలు ఉంటారు. గోవును దానం చేసినము అంటే వాడికి ఎటువంటి ఫలాపేక్ష ఉండదు, అంటే ఈ ఫలితం మీద ఆలోచన ఉండడు. వాడు ధర్మకార్యం మాత్రమే ముందుకు చేస్తూ పోయే విధంగా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమంగా మారుస్తూ, ఆయుష్ మనం చేసేటువంటి పనికు సంతాన వృద్ధి, తద్వారా విశేషమైనటువంటి లాభాలు కలిగే విధంగా మనకు ఆ పని ఏదైతే ఉందో దాన్ని కలిగంప చేస్తుంది పంచాంగమని. ఇది ఏ కర్మను ఆచరించినా